నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. ఎర్రకోటపై 12వసారి మువ్వన్నెల జెండా ఎగరేసిన మోదీ. పాక్ అణు బెదిరింపులకు భారత్ లొంగబోదన్న ప్రధాని. వాణిజ్య ఒప్పందంలో అమెరికా ఒత్తిళ్లకు తలగ్గబోమని స్పష్టీకరణ. 4 నుంచి 2కు తగ్గనున్న జీఎస్టీ స్లాబ్లు. రోజువారీ వస్తువులపై పన్ను తగ్గించేలా ఆర్థిక శాఖ ప్రతిపాదన. కుట్రలు ఛేదించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి. కృష్ణా గోదావరి జిల్లాల్లో వాటాపై రాజీ లేదన్న రేవంత్ రెడ్డి. బనకచెర్లతో ఎవరికీ నష్టం ఉండబోదని చంద్రబాబు ఉద్ఘాటన. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం. అతివలకు మేలు చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న ఏపీ సీఎం. మరికొన్ని గంటల్లో ట్రంప్ పుతిన్ భేటీ. సమావేశ నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ. పాకిస్తాన్ పీఓకేలో వరదలకు 154 మంది మృతి. భారీగా గల్లంతైనట్లు అధికారులు ప్రకటన.